పుట్టినరోజుల విషయాలు విన్నాం. అమ్మాయి వాడిన మాట కూడా విన్నాం. మరి కొందరి జన్మదినము సంతోషకరమైంది గాను, కొందరి ఏ ప్రయోజనం లేనిది గాను ఉంటుంది అన్న మాట ఆలోచింపచేయదగిన మాట. దేవుని దూత అయినటువంటి ప్రభు దూత అయినటువంటి గబ్రియేలు యాజకుడైన జక్రియతో యోహాను బాప్తిసమిచ్చి యోహాను జన్మదినము గురించి చెబుతూ అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని చెప్పిన మాట మనం చూస్తాం. లోక సువార్తలో 1:17 చివరిలో చూస్తాం. కాబట్టి కొందరి పుట్టుక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. యేసు ప్రభు వారు కూడా చెప్పారు బాప్తిసమిచ్చి యోహాను గురించి, స్త్రీల కలిగిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను మించిన వాడు 11:11 మత్తయి సువార్త. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను లాంటి గొప్పవాడు పుట్టలేదు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే 5:35 యోహాను సువార్తలో, కాదు, మా బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశిస్తున్న దీపముగా ఉండటం వల్ల అనేకులు ఆయన వెలుగులో ఆకర్షించబడ్డారు. కొంతకాలం ఆనందించటానికి అవకాశం ఏర్పడింది, అందరూ ఇష్టపడ్డారు. అదేవిధంగా జాన్ మార్కయ్య గారైనా అజరయ్య గారి అయినా వారు జన్మించటము ఎంతో సంతోషకరము. వారి యొక్క పరిచర్యలో అనేకులము మరి దైవికంగా నడిపించబడ్డాం. వారు పుట్టటము నిజంగా ఆనందించదగ్గ విషయం. అనేక సంస్థల ద్వారాగా వారు పరిచర్య చేశారు కదా. అవసరాలు గుర్తించమని, అవసరాల దగ్గరికి వెళ్ళి అవసరాలు తీర్చమని, అయ్యగారోళ్ళ యొక్క దర్శనం ఎంత గొప్పదో మనం చూసాం. కాబట్టి దేవుడు అలాంటి వారిని పుట్టించాడు. ఈరోజు మార్కయ్య గారు కూడా జన్మదినము. వారు మరి వారి పరిచర్య చేశారు, అనేకుల్ని మరి దేవుళ్ళలోకి నడిపించారు. ఒక ప్రణాళిక ఉంది. మరి వారు దేవుని సముఖంలో ఇప్పుడు ఉన్నారు. అందును బట్టి మీకు దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి జయశ్రీని బట్టి, ప్రసన్నాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. ఎవరి జన్మైనా కూడా మేలుకరమైందిగా ఉండాలి. మంచి ఆలోచన చేసింది. యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదా గురించి వాడు పుట్టకపోవడమే మంచిది అని చెప్పాడు. అలాంటి జన్మ కాకుండా దేవుడు మెచ్చుకునేటువంటి జీవితం కలిగి ఉండాలి అని ఆశపడటంలో, ప్రార్థన చేయమని అనటంలో అమ్మాయి యొక్క మనసు మనం చూసాం. కాబట్టి దేవుడు మరిక నుంచి తన జీవితంలో మేలుకరంగా జాగటానికి, తన కుటుంబం ఉన్నతమైన స్థితిలో నడవటానికి, తన బిడ్డలు మరి సుఖ సంతోషాలతో వర్ధిల్లేవారుగా ఉండటానికి దేవుడు కృప చూపును గాక. మరి ఈరోజు నెలకోటం ఏర్పాటు చేసుకున్నటువంటి సుబ్బారావు గారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి వారు ఈ కూటం విజ్ఞాపన కూటం మొదటి శుక్రవారం వారు విజ్ఞాపన కూడా చెప్పింది. ఏమి చేయాలన్న విషయాలు కూడా, వాటి గురించి కూడా మనం తప్పనిసరిగా చేద్దాం. ఈ సందర్భంగా దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిస్తుందో కొన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం దేవుడి నుంచే ఏది పొందుకోవాలన్నా దేవుడి నుంచే పొందుకోవాలి. దేవుడి నుంచి ఎలా పొందుకోగలుగుతాం? దేవుణ్ణి అడిగితేనే పొందుకోగలుగుతాం, అడగకుండా పొందుకోలేం.
ఆ విషయాన్నే యేసు ప్రభువారు ప్రోత్సహించారు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడక్కోకుండా ఇవ్వబడదు. ఏది కావాలన్నా భూలోక సామెత తెలుసుగా, అడగందే అంటారు. చేయగలిగిన సమర్థుడు. మనం అడిగితే అక్కడ ఇంకో మాట ఏముంటుంది, అడిగిన వారందరూ నిశ్చయముగా పొందుకున్నారు. నీకు ఏమి కావాలన్నా దేవుణ్ణి అడిగితే నిశ్చయముగా పొందుకుంటాం. ఆ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. అయితే దేవుడు వెంటనే చేస్తాడా, ఆలస్యంగా చేస్తాడా, సమయం వచ్చినప్పుడు చేస్తాడా, ఎప్పుడు చేస్తాడు అన్నది అది దేవుని చిత్తములో ఉంటుంది. కానీ తగిన సమయంలో చేస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి నిర్ణయ కాలము ఉంది. కాబట్టి దేవుడు తప్పనిసరిగా చేస్తాడు, నిశ్చయంగా చేస్తాడు. అది నువ్వు నేను అనుకునే టైంలో కాకుండా దేవుని చిత్తములో, దేవుడు అనుకున్న సమయంలో తప్పనిసరిగా చేస్తాడు. అప్పుడు దాకా మనం అడుగుతూనే ఉండాలి, విశ్వాసంతోనే ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవి చాలా అవసరమైనటువంటి విధానం. అలాంటి వారు తప్పకుండా పొందుకుంటారని వాక్యంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభువు చెప్పారు మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 22వ వచనం. మనం ప్రార్థన చేస్తున్నాం, దేన్నైనా అడుగుతున్నాం, అవి అడిగినవి దొరికినవి అని నమ్మాలి. అప్పుడే పొందుకోగలుగుతాం, నమ్మకపోతే కాదు. కాబట్టి నమ్మకం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు చేయగలడు, దేవుడు నెరవేర్చగలడు, ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు. కాబట్టి మనం ఏదడిగినా దేవుడు చేస్తాడు, ఇస్తాడన్న విశ్వాసం కలిగి ఉంటే మాత్రం మీరు నిశ్చయంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఆ విధంగా చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఈ కుటుంబం ఎక్కువగా ఈ విజ్ఞాపన కూటాలు ఏమిటంటే ఇప్పుడు దాకా సాగినవి పిల్లల యొక్క జ్ఞానము కొరకు. మరి జ్ఞానం కావాలా, పొదువుగా ఉందా? అయితే దానికైనా చేయవలసిన పని అడగటమే. యాకోబు పత్రికలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తాం. 1వ అధ్యాయం 5వ వచనం. ఎవనికైనా జ్ఞానము పొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే పొదువైన జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం కావాలి మన బిడ్డలకు అనుకుంటే మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఏది పొదువు లేకుండా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు అన్న విషయం ఇక్కడ రాయబడింది. ఇంకొక మాట కూడా ఏమి రాయబడిందంటే సందేహముతో అడగకూడదు, విశ్వాసంతో అడగాలి. సందేహంగా అడిగితే అది దొరకదు. ఇక దాని వివరణ చెప్పాడు, ఉదాహరణ చెప్పాడు. కాబట్టి సందేహం లేకుండా విశ్వాసంతో అడిగితే మనం ధారాళంగా పొందుకుంటాం, ఇక పొదువు ఉండదు. కాబట్టి మన విశ్వాసంతో అడుగుతూ ఉన్నాం, ఈ కుటుంబం అడుగుతూ ఉంది. కాబట్టి మరి రాగశ్రీకి, నవనీష్కి, మన సంఘ బిడ్డలందరికీ, చదువుకునే బిడ్డలందరికీ కూడా వారి దేంట్లో పొదువుగా ఉన్నా దానిలో దేవుడు ధారాళమైన జ్ఞానాన్ని ఇచ్చి వారిని ఉన్నతమైన స్థితికి తెచ్చును గాక. దేవుడు చేస్తాడు. సొలొమోను చిన్న వయసులోనే రాజ్య పరిపాలన చేయాల్సి వచ్చింది. సొలొమోను అడిగాడు తనకు తగిన జ్ఞానాన్ని దయచేయమని. దేవుడు వర్ణింప శక్యము గాని జ్ఞాన వివేకాల్ని దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తాం. దాన్ని బట్టి అతడు వర్ధిల్లాడు, పేరుగాంచాడన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు. ఏదడిగినా ఇది ఇప్పుడు కాదులేమ్మా, ఈసారి చూద్దాం అన్నది లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు ఏదడిగినా దేవుడు చేస్తాడు. కాబట్టి కూటమి ఏర్పాటు చేసుకున్న వారు ఏదడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు.
పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. కూటానికి వచ్చిన మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. దేవుడు ఎవరికైనా ఇస్తాడు. అడగాలి. అడుగుదాం, అడుగుదాం, విశ్వాసంతో అడుగుదాం. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. గెలుపు కావాలా? అడగాలి. గెలుపైనా అడగాల్సిందే. మోషే గారు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. చేతులు దించినప్పుడు ఓడిపోయారు. ప్రార్థనే గెలుపునైనా ఓటమునైనా నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తే గెలుస్తాం, ప్రార్థన మానేస్తే ఓడిపోతాం. ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. పనులు ఎప్పుడు ఉండేయే కదా, బ్రతికినంతకాలం సమస్యలు బావు, బాధలు బావు, కష్టాలు బాధలు అన్నాయి ఎప్పుడు వచ్చాయే. కానీ ప్రార్థనకి మాత్రం ఆటంకాలు ఏర్పాటు చేసుకోవద్దు. మీరు తప్పనిసరిగా ప్రార్థనలు తప్పనిసరిగా చేయండి. ఒకవేళ ఆయన చేతులు బొరువెక్కితే అహరోను ఊరులు కలిసి సపోర్టుగా చేతుల్ని బలపరిచారు. ఎందుకంటే ప్రార్థనలో నిలబడ్డారు సపోర్టుగా. కాబట్టి వారు జయం పొందుకోగలిగారు. ఆయన కానీ చేతులు దించేస్తే, ప్రార్థన మానేస్తే గెలుపు సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మీ బిడ్డలు గెలవాలన్నా, ఎవరి బిడ్డలు గెలవాలన్నా సరే ప్రార్థన ద్వారా గెలుపు సాధ్యం. ప్రార్థిస్తేనే దేవుడు గెలిపిస్తాడు. ప్రార్థన లేకపోతే గెలుపు సాధ్యం అవ్వదు అన్న సత్యాన్ని ఈ రాత్రి మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే జ్ఞానం పొందిన సొలొమోను అంటాడు, ప్రభువా, ఎవరైనా ఈ మందిరము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నువ్వు ఆలకించు అని చర్చి ప్రతిష్ఠ రోజు సొలొమోను ప్రార్థన చేసినట్టుగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తాం ఆయన ప్రార్థన జీవితాన్ని. ఎవరైనా సరే, ఒక్కడైనా అనేక మంది అయినా మందిరము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దానియేలు కూడా ప్రార్థన చేయకూడదన్న శాసనం తెలిసినా కూడా యథాప్రకారంగా తలుపులు తెరిచి యెరూషలేము తట్టు ఎందుకు తెరిచాడు? దేవుని మందిరం యెరూషలేములో ఉంది కాబట్టి యెరూషలేము తట్టు తిప్పి చేతులెత్తి స్తుతించి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. రాజులు మారిన, రాజ్యాలు మారిన దానియేలు వర్ధిల్లుతానే ఉన్నాడన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గమనించండి. ఏదో మనం ఎంత కష్టపడి చేస్తేనే అంత ఫలితం వస్తుంది. నువ్వు తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తే అది భ్రమగా, భ్రాంతిగా ఉండిపోయింది. ప్రార్థన ఎంతగా చేస్తే అంత ఫలితం వస్తుంది. ప్రార్థనని నువ్వు చిన్న చూపు చూసి ప్రార్థనని మరి ఆపుకున్నావనుకో, ప్రార్థనకి అటెండ్ కాలేకపోయావనుకో, నష్టము నువ్వే పడతావు. దేవునికి నష్టం కాదు. నువ్వు ప్రార్థన చేయకపోయినా, నేను ప్రార్థన చేయకపోయినా దేవునికే నష్టం కాదు. నష్టం పోయేది ఎవరయ్యా అంటే చెయ్యనోళ్ళే. కాబట్టి గమనించండి. రోగం వచ్చిందా, ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో చూస్తాం 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవరికైనా రోగమై ఉన్నాడా వాడు పిలిపించాలి, ప్రార్థన చెయ్యాలి, నూనె కూడా రాయించుకోవాలి. నూనె కూడా రాయించుకోవాలి. విశ్వాసంగా చేస్తే ఆ ప్రార్థన రోగికి స్వస్థతను చేకూరుతుంది. ఇది ప్రార్థన చేయకుండా, నూనె రాయించుకోకుండా ఉంటే ఆ అనారోగ్యం పోదు, దానికి సంబంధించిన దోషం పోదు, దానికి వచ్చే కీడు తొలగిపోదు. ఇది కొందరికి అర్థం కావటం లేదు. చెప్పినా కూడా
కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దానికి ఎవరు ఏం చేయలేరు కదా. తెలియచేసినా కూడా, చెప్పినా కూడా దాన్ని ఫాలో అవ్వకపోతే దాని నష్టాన్ని ఆ వ్యక్తులు భరించాల్సి వస్తుంది. తెలియని వాళ్ళైతే అనుకోవచ్చు, ఆశ తెలిసిన వాడే, దేవుని గురించి ప్రార్థన చేసిన వాడే, మొదట్లో నమ్మిక కలిగిన వాడే, తర్వాత రాజును పట్టుకొని సిరియా రాజును నమ్మి ఆయనకి కప్పం చెల్లిస్తూ దేవుని పట్ల మరి విశ్వాసాన్ని కోల్పోయి జీవించాడు. అతనికి జబ్బు పుట్టింది పాదముల్లో, కానీ అతను ప్రార్థన చేయలేదు. 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ వచనం. జబ్బు పుట్టింది, ఎంతో బాధపడ్డాడు, కానీ దేవునికి ప్రార్థన చేయాలి. ఆ విషయంలో, రోగం విషయంలో దేవునికి ప్రార్థన చేయకపోతే, డాక్టర్లు నమ్ముకుంటే అది కాదు. డాక్టర్లు చేయరని కాదు, డాక్టర్లు కూడా ఏం చెబుతారంటే, మా ప్రయత్నం మేము చేసాం, ఇక అంతా పైవాడి దయ, దేవుడే చేయాలి. కాబట్టి మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని కారణమున ఆసారాజు గారికి స్వస్థత కలగలేదు, అనారోగ్యంతోనే చనిపోయాడు కదా. యెహోరాము జీవితాన్ని కూడా మనం చూసాం, ఈ మధ్యకాలంలో ధ్యానం చేసాం. స్వస్థతలు ఎలా కలుగుతున్నాయి, స్వస్థత పొందిన వ్యక్తులు ఏమి చేయాలి అన్న ప్రాముఖ్యమైన 5 విషయాలు చెప్పాను. ఆ 5 విషయాల్లో ఏది మనం చేయకపోయినా నష్టపోయేది మాత్రం ఖాయమన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి యెహోరాము ఆ నాన్నగారు ప్రార్థన చేసే గెలుపు తెచ్చుకున్నాడు. యెహోషాపాతు రాజు కుమారుడైనటువంటి యెహోరాము గారు ఉదరములో పొట్టలో జబ్బు వచ్చింది. 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 1వ వచనం. యెహోషాపాతు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోరాము రాజ్యానికి వచ్చాడు. 14వ వచనం. ఎలీషాను పంపించి, ప్రవక్తను పంపించి దైవజనుడు చెప్పించాడు, నీ పిల్లలు, నీ కుటుంబం, వంశం మొత్తం పాడైపోతుంది, మొత్తబడుతుంది, జబ్బులు వస్తాయి, నువ్వు రోగి అవుతావు, ఉదరములో రోజు రోజుకి వ్యాధి పెరిగిపోతుంది, పొట్టలో పేగులు పడిపోతాయి అని చెప్పినా కూడా దైవజనుడు మాట కూడా పెడచెవిని పెట్టి మాట వెనక రోగాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. 18వ వచనం చూస్తాం. ఇది చెప్పినా కూడా లెక్క చేయకపోవటం వల్ల వ్యాధి చేత ఉదరము అంటే పొట్ట, 2 సంవత్సరాలు వ్యాధులు, పొట్టలో వ్యాధి, పేగులు పడిపోయినాయి కదా, మరణమయ్యాడు. అయ్యగారికి, మార్క్ అయ్యగారికి కూడా పేగులు పడిపోయినాయి, పేగులు అతుక్కుపోయినాయి. 1000 మందిలో ఒకరు కూడా రాదంట అలాంటిది. కానీ వచ్చింది, ప్రార్థన చేశాం. ఇంగ్లాండ్ దేశంలో అయ్యగారు వాక్యం చెప్పడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడొచ్చింది. వాళ్ళు వెంపటే పొట్టను కోసి పేగులన్నీ బకెట్లు వేసి జాడిచ్చి వాళ్ళు లోపలికి వేసి కుట్టేశారు. తర్వాత చాలా బ్రతికారు అయ్యగారు. ప్రార్థనకున్న శక్తి దేనికి ఉంటుందిరా, నిజంగా. కాబట్టి ఆరోగ్యం కావాలంటే ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన పెడచెవిని పెడితే, నేను 99% అందరూ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాను, అబద్ధం కాదు, ఏదో ముఖప్రీతి కోసం చెప్పటం కాదు, నా ప్రయత్నంగా నేను చేస్తా. ఆ 1% మీరు అవిధేయులైతే నేను చేయగలిగింది ఏమి లేదు. దాని పనిష్మెంటు తప్పదు, ఇక నేను చేయగలిగింది ఏమి లేదు. నా సాతనైనంత వరకు నేను ప్రయాసపడతా, కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి చెబుతా. చెప్పినా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీలు పడితే ఆ పాలసీ వల్ల వచ్చేటువంటి సొమ్ము ఉందే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
చేయగలిగిందేమి లేదు. హిజ్కియా ప్రార్థించాడు, దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు. అంత మాత్రాన యెషయా దగ్గర ప్రార్థన చేయించుకోలేదా? మిగిలిన శేషం బతికుండాలంటే యెషయా గారు ప్రార్థన చేయవలసి వచ్చింది. ఉత్తరం రాసి మనుషుల్నిచ్చి యెషయా దగ్గరికి పంపించి మిగిలిన శేషం కోసం హెచ్చుగా ప్రార్థన చేయయ్యా అని ప్రార్థన చేయించుకున్నాడు. 1,80,000 మంది సైన్యము వస్తే ఆయన మీద యుద్ధానికి వస్తే ప్రార్థన చేస్తే యెషయా దేవుడు ఆ రాత్రి దూతను పంపటం వల్ల విజయాన్ని ఇచ్చాడు. ప్రార్థన మన జీవితాల్లో జయాన్ని ఇస్తుంది, ప్రార్థన విజయాన్ని ఇస్తుంది, ప్రార్థన జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రార్థన స్వస్థతనిస్తుంది. ఈ ప్రార్థన అంటే ఏందో అలుసైపోతూ ఉంది కదా, మాటలు తేలికైపోతూ ఉన్నాయి. ఆయతేకి ఏమైందలే అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఆయుష్ కావాలా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నా ఆయుష్, హిజ్కియా ఆయుష్ ఎలా పొడిగించబడింది? ప్రార్థన చేయబట్టే కదా. దావీదుకి దీర్ఘాయుష్ ఎలా వచ్చింది? 21వ అధ్యాయం 4వ వచనం కీర్తన. ఆయుష్ కావాలన్నా కూడా ప్రార్థనలు చేయాల్సిందే. కాబట్టి కుటుంబంలో కూటమి ఏర్పాటు చేసి సుబ్బారావు గారి కుటుంబంలో అందరికి దేవుడు ఆయుష్ దయచేయను గాక. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు కూడా దేవుడు దీర్ఘాయుష్ను దయచేయను గాక. దేవుడు ఆయుష్ ఇచ్చే దేవుడు కాబట్టి దాని గురించి కూడా మనం అడగాలి. ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటారు, మళ్ళీ వీలు కలగలేదనుకుంటారు, మనుషుల ఆచారాలు దృష్టిలో పెట్టుకుంటారు. దానివల్ల లాస్ మనకే కదా. అందరినేమో పెట్టించుకొని మనం ప్రోత్సహిస్తాం, మన కాడికి వచ్చేలకే ప్రార్థనలు మానేస్తాం. అది ఎంతవరకు మేలు అన్నది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు, మీకు అవగాహన ఉంది, అన్నీ తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఎడమరిసి చెప్పవలసిన అవసరం లేదు. ప్రార్థనలు పెట్టించుకోవటం మేలు, మంచిది, దీవెన, ఆశీర్వాదం. ప్రార్థన లేకుండా దేవుడి నుంచి ఏది పొందలేము. ఆ సత్యాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు కావాలా? ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు ఆశీర్వాదాల కోసం, యాకోబు ప్రార్థన చేశాడు ఆశీర్వాదాల కోసం. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే వదిలిపెడతానని రాత్రంతా ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతము 4వ అధ్యాయం 10వ వచనములో ఎబ్బేజు ప్రార్థన ఉంది. మొరపెట్టి అయ్యా నన్ను, ఆయన ప్రార్థనలో 4 అంశాలు చేశాడు. అయ్యా నన్ను నిత్యముగా ఆశీర్వదించు, నా సరిహద్దుల్లో గొడవ ఉండకూడదు, విశాలపరచబడాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. 3వది, నాకు కీడు రాకూడదు, కీడు నుంచి తప్పించబడాలి. 4 ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఆయన చేసిన ప్రార్థనలో ఉన్నాయి. దేవుడు 4టిని దయచేశాడు. ఏంట్రా అన్నీ నీకు 4 నీకే ఎత్తట్రా, కదమా వాళ్ళకి ఇవ్వద్దురా, కదమా వాళ్ళకి పంచొద్దురా అనేది అది. కాబట్టి నువ్వు ఏది అడుగుతావో, ఎంత అడుగుతావో, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టి అడుగుతున్నావు, దేవుడు చేస్తాడని నమ్ముతున్నావు, అందుకని అడుగుతున్నావు, చేయగలవాడని నమ్మి అడుగుతున్నావు, కాబట్టి చేస్తాడు. కాబట్టి మరి కూటమి ఏర్పాటు చేసి కుటుంబానికి పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు కూడా దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలని దేవుడు దయచేయను గాక. ఇంకా క్షేమం కావాలా ఏమా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. 72వ కీర్తనలో జనులు ప్రార్థన చేయటం వల్ల అతడు చిరంజీవి అయ్యాడు, శాబాదేశు బంగారం వచ్చింది, అతని క్షేమము కలిగింది. క్షేమము కలగాలన్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు కాబట్టి 116 కీర్తనాకారుడు ఆయన ప్రాణానికి క్షేమస్థితిని దేవుడు ఇచ్చాడని 7వ వచనంలో చెబుతాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమస్థితిని, నీ ప్రాణానికి క్షేమం విస్తరింప చేయబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ప్రాణానికి క్షేమస్థితి కలగదు. వాక్యము చదవండి, వాక్యం నేర్చుకోండి, వాక్యం ప్రకారంగా నడుచుకోండి. అప్పుడే వాక్యము మన పట్ల నెరవేర్చబడుతుంది. 122 కీర్తనలో
యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు. 6వ వచనం. ఆ! మీరు యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఆ! ఆ! సరే. దాని క్షేమము మన క్షేమానికి దారి తీస్తది. స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన చేస్తే ఏబుకు క్షేమస్థితి కలిగింది. కాబట్టి మనం అందరి క్షేమం కోసం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. నెమ్మది కలగాలన్నా, క్షేమం కలగాలన్నా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రయాణాలు క్షేమంగా రావాలన్నా కూడా ప్రార్థన చేయాలి. వారు ఆహ్, ఆహ్, ఎజ్రా కాలములో యెరూషలేముకు బయలుదేరేటప్పుడు నది దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయలుదేరారు. వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? 8:21 ఆ! ఆ! మాకయ్యా మా కుటుంబం, మా పిల్లలకు గూడా, మా ఆస్తి గూడా భద్రంగా ఉండాలి కదా! మార్గంలో దొంగలున్నారు, దోసుకెళ్తారు కదా! ప్రయాణాల్లో ప్రమాదాలున్నాయి. కాబట్టి మార్గంలో పొంచి ఉన్నటువంటి విపత్తులున్నాయి. కాబట్టి ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ప్రయాణమై క్షేమంగా ఇంటికి రావాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా జరగవు. ఈ చెబుతా ఉన్న శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా! దగ్గరకొస్తా ఉన్నాయి. మరణపు అంచుల్లో ఉన్నాం. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవటం అసాధ్యమవుతుందమ్మా. ప్రేమతో ఆత్మీయ బిడ్డలుగా నేను కనకపోయినా ఆత్మీయంగా నేను సువార్త ద్వారా కనుక్కున్నాను కాబట్టి ప్రేమతో చెప్తున్నాను. జాగ్రత్త పడండి, ప్రార్థనలు చేసుకోండి, దేవుని కృప పొందండి, క్షేమంగా ఉండండి. దేవుడు అట్టి ధన్యతను మీకు ఇచ్చును గాక. ప్రయాణాల్లో, మన కుటుంబ ప్రయాణాల్లో కూడా ఎలాంటి ఉన్నవో మన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబంలో ఏది కావాలన్నా దేవుడు వారికి ప్రార్థన చేస్తే ఇస్తాన వాగ్దానాన్ని చెబుతా ఉన్నాడు. అడిగి పొందుకుందురుగాక. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు కూడా వారి కుటుంబంలో వారి బిడ్డలకి వాళ్ళకి కూడా ఏది కావాలన్నా దేవుడు అనుగ్రహించునుగాక. అమ్మాయికి పాస్పోర్టు కోసం పెట్టింది, ప్రార్థన చేశాం, దాదాపుగా శాంక్షన్ అయినట్టే. జయశ్రీకి కూడా మరి పాస్పోర్ట్ రావటానికి దేవుడు కృప చూపును గాక. వీసా కూడా దేవుడు సిద్ధపాటు చేసి అమ్మాయి జర్మనీ వెళ్ళటానికి కూడా దేవుడు కృప చూపుగాక. ఈ సంవత్సరంలో అద్భుత కార్యాలు వారి కుటుంబాల్లో వచ్చిన మన కుటుంబాల్లో కూడా దేవుడు జరిగించును గాక. ప్రార్థన చేయండి, పొందుకోండి. దేవుడి మాటలు దీవించును గాక.